హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్ బిగ్గెస్ట్ ఒక ఈవెంట్ జరగబోతూ ఉంది. అదే హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ అయితే జరుగుతూ ఉంది. సో మన ఐటెక్స్ ఎక్స్‌పోలో ఒకసారి మనం విజువల్‌లో చూసుకుంటే కంప్లీట్‌గా కూడా ఒక భారీ సమ్మిట్ ఏదైతే భారీ ఎత్తున టైటిల్ స్పాన్సర్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇందులో ఉంది. సో ప్లాటినం స్పాన్సర్ ఐఎస్ఆర్ టూడోర్ అండ్ అవార్డ్ స్పాన్సర్ ఈఐపీఎల్ అండ్ ఇలాగే దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంపెనీస్ అన్నీ కూడా ఒక చోట చేరుకొని ఒక సమ్మిట్ పెట్టబోతా ఉన్నాయి. సో దీని గురించి లోపల ఎలా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం ఆర్టీవీలో మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు. కంప్లీట్గా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్, బిజినెస్ మ్యాన్ అంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అంటే ఏ విధంగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, ఇలా అన్ని అంశాల గురించి లోపలైతే మాట్లాడుతూ ఉంటారు. అన్ని కంపెనీల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మన కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏమేమి ఉంటాయి ఒకసారి మనం చూసుకుంటే హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ అనగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనగానే తెలిసిపోతా ఉంది. ఎలాంటి బిజినెస్ మనకు డౌట్స్ ఉన్నాయి, ఎలాంటివి చూసుకోవాలన్నా కూడా ఇందులో సమ్మిట్‌కి ఒకసారి వచ్చారంటే మనకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నారు. హోస్టెడ్ బై టీఐఈ అంటే టై అన్నట్టు. టై ఈ కంపెనీ సంబంధించిన చూసుకోవచ్చు, హైదరాబాద్ సంబంధించిన కంపెనీ. వీళ్ళు కంప్లీట్గా కూడా దీన్ని స్పాన్సర్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో బిగ్గెస్ట్గా తెలంగాణ దీన్ని కొంచెం ప్రెస్టీజ్గా తీసుకొని అయితే ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏ విధంగా ఉంది, సమ్మిట్ ఎలా జరుగుతూ ఉంది, సో ఎవరెవరు లోపలికి వస్తూ ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ లోపల ఎలా జరుగుతుంది అంతా కూడా ఒకసారి లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసి చూద్దాం రండి. రైట్, హైదరాబాద్లో ఇంత బిగ్గెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ అయితే జరుగుతూ ఉంది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం, వారి మాటలు విందాం. ఎందుకంటే టై పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి సో ఇదంతా కూడా హోస్ట్ చేస్తూ ఉన్నారు. సో వారి మాటలు విందాం, ఏం జరగబోతా ఉంది, ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ అవుతుంది, వీరు ఎలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏమేమి ఉండబోతున్నాయో వారి మాటలు విందాం. అది సార్, ఏంటంటారు ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏం జరగబోతా ఉంది, సో ఎలాంటి వారికి లబ్ధి చెందే అవకాశం ఉంది, దీని గురించి ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మీరు అందరికి తెలిసినట్టుగా స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. అండ్ అందరూ కూడా ఇప్పుడు స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో దేర్ ఆర్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్స్ ఉంటారు, స్టార్టప్ ఫౌండర్స్ ఉంటారు, లుకింగ్ ఫర్ జాబ్ సీకింగ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకొచ్చి మెంటర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకొచ్చి ఒక ఒక ఈవెంట్‌లో అందరికీ నెక్స్ట్ ఈ స్టార్టప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళాలి అనేది డిస్కస్ చేసుకుంటూ, ఇన్వెస్టర్స్‌ని ఒక మంచి ఐడియా ఉంటే వాళ్ళకి కావాల్సిన నెసెసరీ ఫండింగ్ కానీ, ఇలాంటి అన్ని యాక్టివిటీస్ అండర్ ఒక ఈవెంట్ జరుగుతుంది. అది మన హైదరాబాద్ ఎకోసిస్టమ్ ఈవెంట్, ఎంటర్‌ప్రెన్యూర్ ఎకోసిస్టమ్ ఈవెంట్. సో మెయిన్‌గా చెప్పుకుంటే ఇంత పెద్ద దానికి టైటిల్ స్పాన్సర్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో అప్రాక్సిమేట్‌గా ఇంకా ఎన్ని రోజులు జరగవచ్చు ఈ ప్రోగ్రామ్? ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా? ఈ ఈ ఇది ఈ రోజు 2 డే ఈవెంట్ ప్రోగ్రామ్ ఇది. ఈ రోజు, రేపు జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్‌లో. అండ్ ఇక్కడ ప్రతి మచ్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క హైదరాబాద్‌లో ఉన్న ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టార్టప్ ఫౌండరు ఇక్కడే ఉన్నారు. సో అదే మనం వీళ్ళని కలవాలంటే చాలా టైం పడుతుంది. మనకు ఒక 1 మంత్ కావాలి వీళ్ళని కలవాలంటే. ఒక ఈవెన్ అయినా కూడా మనకు అందరూ దొరకరు. వేరేజ్ ఇక్కడైతే ఆ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక అడ్వైస్ తీసుకోవచ్చు. అండ్ సిస్టమ్ అంతా ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ మన యొక్క స్టార్టప్ ఎకోసిస్టమ్‌కి బాగా ఉపయోగపడతాయి. సో ఆల్మోస్ట్ స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చాయి అంటున్నారు కదా! సో ఇందులో టీ హబ్ కూడా వచ్చి ఉంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తా ఉన్నారు? అంటే ఎవరైనా న్యూ ఐడియాతో వచ్చినా లేకపోతే పార్ట్నర్‌షిప్ కోసం వచ్చినా ఎలా ఉంది అవకాశాలు ఇక్కడ ఎలా ఉండదు? వాళ్ళ గైడెన్స్ ఎలా అంటే ఉండబోతుంది? ఇప్పుడే మనకి జస్ట్ మీరు ఇప్పుడే చూసారు, హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎకోసిస్టమ్ కలెక్టివ్ లాగా ఒక కామన్ అందరూ కూడా అంటే ఎకోసిస్టమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గరకు వచ్చి ఒక ఎంఓయూ కూడా సైన్ జరిగింది. నేను ఈరోజు TG10x.com అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. వీళ్ళు ఏంటంటే మా యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఒక నెక్స్ట్ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక అడ్వైస్ ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి అండ్ వీళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళాలి, రైట్. అండ్ మేము ప్రతి ఒక్క సాటర్డే, సండే ఏం చేస్తామంటే మార్నింగ్ 6:30కి ప్రతి ఒక్క పార్క్లో మేము వెళ్ళి ఒక 4 కిలోమీటర్స్ నడుస్తూ మేము వాక్ ద టాక్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తాం. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కొత్త పర్సన్ నాకు ఏమి తెలియకపోయినా కూడా నేర్చుకొని ఒక సీనియర్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఒక 4 కిలోమీటర్స్ వాళ్ళతో పాటు నేర్చుకోవచ్చు అన్నట్టుగా ఒక వాక్ ద టాక్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తాం ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే. రేపు కూడా మేము బొటానికల్ గార్డెను కేబీఆర్ పార్క్లో చేస్తుంటాము. సో ఇలా ఈవెంట్స్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే ఒక కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఏమి తెలియకపోయినా కూడా నేర్చుకోవచ్చు ఒక సీనియర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఒక 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక మేరావిన్స్.com అని ఒక పెద్ద పోర్టల్ రన్ చేశాను. సో దాంట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్‌ని ఒక కొత్త బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ వితౌట్ ఏమి స్పెండ్ చేయకుండా నేర్చుకోవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఈవెంట్స్‌లో ఏంటంటే మీకు ఆ యాక్సెస్ ఉంటుంది. ఎవరైనా మీరు వెళ్లి కలిస్తే నాకు ఈ ప్రాబ్లమ్ ఉందంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్‌ని బట్టి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. అది ఒక నార్మల్‌గా దొరకదు. అది అడ్వాంటేజ్ ఒక ఈవెంట్స్‌లో ఉండాలంటే అడ్వాంటేజ్. అండ్ దట్ టు స్టార్టప్ ఈవెంట్స్ దానికోసం డెడికేటెడ్‌గా ఇది ఫోకస్ ఓన్లీ స్టార్టప్స్. ఇది ఒక ఇండస్ట్రీస్ కోసం కాదు. ఇది మెయిన్ స్టార్టప్స్ అంటే బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ కొత్త ఆలోచనతోటి, కొత్త ఐడియాస్ తోటి పెద్దగా ఆలోచన చేయడానికి. ప్రతి ఒక్క కంపెనీ కూడా ఒకప్పుడు చిన్నగానే ఉంటుంది. ఒకటే రోజు పెద్ద కంపెనీ అయిపోదు. కానీ ఆ ఐడియాని కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టగలిగితేనే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాం. అది ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఉపయోగపడుతుంది. సో కొత్తగా ఇప్పుడు వచ్చిన ఆ ఆలోచనతో కొత్తగా ఒక ప్రొడక్ట్ చేయడము లేకపోతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడము ఐడియాస్తో వచ్చిన వాళ్ళకి ఏమంటా ఉన్నారు? సబ్మిట్కి వచ్చిన తర్వాత వాళ్ళ విజనరీ ఎలా ఉంది, వాళ్ళ ఐడియాస్ ఎలా
మెరుగుపడుతున్నాయి అంటారు. అంటే ఇప్పుడు ఒక ఐడియా అనేది ఒక మంచి ఆలోచన, కానీ ఐడియా వల్ల ఏమీ రాదు. ఐడియాని ఒక రియల్గా ఒక ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే ఐడియాకు ఒక వాల్యూ ఉంటుంది. అది వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక ఐడియా వచ్చిన తర్వాత అది ఆ వ్యాలిడియా వర్క్ అవుతుందా లేదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, కస్టమర్స్ ఒకవేళ నీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంతో నేను సాల్వ్ చేస్తున్నానా లేదా, ఇలాంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వర్క్ చేస్తేనే ఆ ఐడియాని ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. జస్ట్ ఐడియా ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఐడియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగినప్పుడే రియల్గా ఉంటుంది. ఇలాంటి ఈవెంట్స్ దానికి ఉపయోగపడతాయి. మీరు ఆ యొక్క ఈవెంట్స్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రినర్షిప్లో ఏమంటారు, కొత్తగా న్యూ ఐడియాతో ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలో కూడా పెట్టాల్సి ఉంటుంది. సో సమ్మిట్కి వచ్చండి, మీకున్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్ ఇందులో వెరిఫై చేసుకోవచ్చు. సో మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. సో ఎంటర్ప్రినర్షిప్ ఎలా జరగబోతూ ఉంది, వచ్చిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి, సో మీకున్న మీ జ్ఞానానికి, మీకున్న ఈ ఆలోచనకి ఈ సమ్మిట్ అనేది ఒక పదును పెట్టి రాయిలా కనిపిస్తూ ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకున్న ఐడియాస్ని ఇక్కడికి వచ్చండి, ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని కొంచెం మెరుగైన స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో మరికొంత మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇంత పెద్ద ఈవెంట్లో, ఇంత పెద్ద సమ్మిట్లో వేణువర్మ గారు మాట్లాడదాం. హైడ్రోజన్ సెల్ గురించి, హైడ్రోజన్ ఫ్యూల్స్ గురించి ఇన్వెషన్ చేస్తూ ఉంటారు. సో ఆయన తెలుసుకుందాం. చెప్పండి వేణు గారు, ఎలా ఉండబోతుంది అంటారు మీ సమ్మిట్లో, మీ ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి? ఈ హైడ్రోజన్ సెల్, హైడ్రోజన్ ఫ్యూల్స్ గురించి ఇప్పుడు రంగంలోకి మెయిన్గా అదే ఉంది. హైడ్రోజన్ ఫ్యూల్సే రానున్న జనరేషన్ రన్ చేస్తాయంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు ఇదంతా కూడా? నా పేరు వేణువర్మ కలిదండి. నేను హైసెల్ అని హైడ్రోజన్ ఫ్యూల్ స్టార్టప్ ఫౌండర్. నా కో ఫౌండర్ వచ్చి ఫోక్స్ వ్యాగన్ ఇండియా CEO చేశారు. హిజ్ నేమ్ ఇస్ ఫ్రాంక్ లోష్మెన్. సో మేము 10 సంవత్సరాల నుంచి హైడ్రోజన్ ఫ్యూల్స్లో రీసెర్చ్ చేస్తున్నాం. మా దగ్గర ప్రోడక్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఒక బస్ అన్నా ట్రక్ నడవాలన్నా మినిమం 100 కిలోవాట్ కావాలి. ఆ ఫ్యూల్ సెల్లోనే ఏకైక ఇండియన్ కంపెనీ మేమే. సో మీ ఈ రంగంలో ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్తో పోటీ పడతాం. మిగతా వాళ్ళందరూ 20 కిలోవాట్ చేస్తూ ఉంటే మా దగ్గర 100 కిలోవాట్ ఉంది ఆల్రెడీ ప్రూవెన్. మేము వచ్చి ఫోక్స్ వ్యాగన్, మెర్సిడీస్ బెంజ్ ఆల్రెడీ జర్మనీలో టెస్టింగ్ అయిపోయింది. అతి త్వరలో మీకు మంచి వార్తతో రాబోతున్నాను. ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాం. ఫండింగ్ కూడా రానుంది మాకు. ఇప్పుడు ఇన్వెస్టర్ పేరు నేను చెప్పలేను, కానీ నేను ఒకటైతే చెప్పగలను, ఈవెంట్ మొత్తం మీద నేను చేసే ప్రోడక్ట్ ఎవరు చేయట్లా. ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా. సో మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, సిఎన్జి అన్నారు, ఈవీ వెహికల్కి వచ్చింది. ఇప్పుడు ఈవీ కూడా అవుట్డేట్ అయిపోయింది, మొత్తం కూడా హైడ్రోజన్ మీద నడుస్తూ ఉంటుంది. సైలెన్సర్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి, పొగ రాదంటా ఉన్నారు. సో ఇంకెప్పుడు చూడబోతా ఉన్నాం మీ హైడ్రోజన్ వెహికల్స్? మీ రోడ్ల మీదకి ఎప్పుడు ఎక్కబోతా ఉన్నాయి? ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎప్పుడు రావచ్చు? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంటారు? అంటే ఆల్రెడీ ప్యారిస్ ఒలింపిక్స్లో టొయోటా చాలా హైడ్రోజన్ కార్స్ని వాడిందండి. సో పైలట్ ప్రాజెక్ట్ కింద. యూరోప్లో, జపాన్లో ఆల్రెడీ నడుస్తున్నాయి. మీరు అన్నట్టు కరెక్టే, ఓన్లీ ఆవిరి వస్తుంది బయటికి. ఇప్పుడు మైలేజ్ వచ్చి మాది టెస్టింగ్ 900 to 950 కిలోమీటర్స్ వస్తుంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే 2 రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు సిఎన్జి లాగా హైడ్రోజన్ అనేది ఫ్యూల్ కదా, దాని ప్రైస్ ఎక్కువ ఉంది, ఫ్యూల్స్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఇండియాలో మా పెద్ద కంపెనీలన్నీ హైడ్రోజన్ ప్రొడక్షన్ మీద లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ తక్కువ వస్తుంది. మేము ఆ ఫ్యూల్ సెల్ ప్రైస్ తగ్గిస్తున్నాం. సో ఐ థింక్ ఇన్ 5 years ఇండియాలో ఎక్స్ప్లోర్ అవ్వబోతుంది. బట్ మీ స్టార్టప్ కాబట్టి భవిష్యత్ టెక్నాలజీ చేయాలి కాబట్టి మేము రెడీగా ఉన్నాం. నాకు మీరు అన్నట్టు ఒక చిన్న డౌట్ వచ్చింది. సో మీరు అన్నట్టు ఆ ఫ్యూల్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మా జనరేషన్, అన్ని జనరేషన్ ఒక డౌట్, ఈ ఫ్యూల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ డీజిల్ ఫ్యూల్ కంపెనీస్ హైడ్రోజన్ వెహికల్స్ రాణిస్తాయండి. ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ రానివ్వలేదు, ఇప్పుడు వస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ హైడ్రోజన్ని రాణిస్తారా, లేకపోతే అక్కడతోటే మీ పునాతోటి ఆగిపోయే అవకాశం ఉందా? ఇది యాక్చువల్గా మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో టాప్ 10 ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీసే ఎక్కువ హైడ్రోజన్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, హైడ్రోజన్ ఇన్వెస్ట్ చేసింది. సౌదీ అరామ్కో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ, వాళ్ళు లక్షల కోట్ల హైడ్రోజన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది అంటే హైడ్రోజన్ కంప్లీట్గా ఈవీని రిప్లేస్ చేయదండి. కొన్ని వెహికల్స్, ట్రక్స్, లారీస్, బస్సెస్ అయితే కంపల్సరీ ప్రస్తుతం హైడ్రోజన్. ఇంకా వేరే వెహికల్స్కి టైం పడుతుంది. సో మెల్లమెల్లగా ప్రస్తుతం అయితే ఏదైతే ఎక్కువ డిస్టెన్స్ కావాలో, ఏదైతే 24 hours వర్క్ చేస్తున్నో దానికి హైడ్రోజన్ కావాలి. సో ఎవరైతే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సౌదీకి ఆయిల్, దే ఆర్ గోయింగ్ టు రన్ అవుట్ ఆఫ్ ఆయిల్ కదా. సో వాళ్ళు ఇంచుమించు ఒక 30 లక్షల కోట్ల హైడ్రోజన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే దే వాంట్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ హైడ్రోజన్. సో అది తెలియని విషయం, అందరూ వాళ్ళేమో అడ్డుకోవట్లేదు, దే ఆర్ ఎంకరేజింగ్ అస్. సో ఫ్యూచర్ మొత్తం హైడ్రోజన్తో రంగంలో సిద్ధం ఉంది. సో మీ ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలేకపోతుంది అంటారు మరి? నాకు తెలిసి మార్చ్, ఏప్రిల్కి మా ప్రొడక్షన్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందండి. 1 year పడుతుంది. బట్ ఇట్ విల్ బి ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాంట్. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వచ్చి చేయాలంటే ఎదురు మమ్మల్ని కొనుక్కోవాలి, లేకపోతే మాలో ఇన్వెస్ట్ చేయాలి, వేరే చాయిస్ లేదు. రైట్. విన్నారు కదా. సో హైడ్రోజన్ ఫ్యూల్స్ రంగంలోకి రాకపోతా ఉన్నాయి. సో
ఈ సమ్మిట్లో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మంచి వార్తని చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్‌లో సీఎన్‌జీ తర్వాత ఎలక్ట్రిక్‌తో వేగిన వాళ్ళు రానున్న రోజుల్లో హైడ్రోజన్ కూడా చూడబోతా ఉన్నారు. సో మరికొంతమంది మాట్లాడదాం, ఇలాంటి కొత్త ఐడియాస్ కూడా విందాం. ప్రోగ్రామ్ అయితే కంటిన్యూస్‌గా అండ్ ఏమంటారు, ఒక కొత్త ఐడియాతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కొత్త నాలెడ్జ్ తీసుకొని వెళ్తా ఉన్నారు. సో అడుగుదాం, మాట్లాడదాం లోపల ఎలా జరుగుతుంది ఏంటని. సార్ ఎలా ఈవెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఎలా జరుగుతుందంటారు? కొత్త ఆలోచనతో వచ్చిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు దక్కుతాయంటారు ఇక్కడ? చాలా బ్రహ్మాండంగా ఉంది. యువతకి, పర్టిక్యులర్‌గా యువతకి ఎవరికైతే కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయో, ఆ ఆలోచనలని రూపుదాల్చుకోవడానికి, అంటే వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే, దానిలో ఉన్నటువంటి రిస్క్‌లేంటి, లోతుపాతులేంటి అది తెలియాలి కదా! అలాంటివి తెలుసుకోవడానికి. ఎట్ ది సేమ్ టైమ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా! అది తెలుసుకోవడానికి. ఎట్ ది సేమ్ టైమ్ ఒక బిజినెస్ కావాలంటే మార్కెటింగ్ కావాలి కదా! నెట్వర్కింగ్‌కి. అన్నిటికీ కలిపి ఒకే ఒక వేదిక ఇది. సో, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. చాలా బాగుంది. సో ఎంతమంది ఎన్ని కంపెనీస్ వచ్చాయంటారు? ఎంతమందికి కొత్త వాళ్ళకి ఆలోచనతో ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఈ ప్రోగ్రామ్ ఎలాంటి ఉత్సాహం అందిస్తా ఉంటదంటారు యువతకి? అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే ఒక వేదిక ఏర్పరిచారు. ఎంతమంది దీన్ని ఉపయోగించుకోగలుగుతారు? ఎంతమంది దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి అనంటే అది నేను చెప్పలేను. అది అసెస్ చేయడం కష్టం. కానీ అసలంటూ ఒక వేదిక. మనకందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకురావటం. హైదరాబాద్ కలెక్టివ్ అని చెప్పి ఒక చిన్న ఎంఓయూ కూడా ఎంటర్ అయిపోయి హైదరాబాద్ కలెక్టివ్ అని చెప్పి 14 వేరియస్ కంపెనీస్, అంటే మన కోవే అని గాని, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గాని, లేకపోతే ఎలీప్ వాళ్ళు గాని, లేకపోతే టీజీ 10X వాళ్ళు గాని, అలా అందరూ కలిపి ఒక హైదరాబాద్ కలెక్టివ్ అని చెప్పి ఒక వేదికను తయారు చేయటం. ఈ వేదిక మీద అందరూ గురించి రావటం. సో, ఈ టై అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనమాట. వండర్‌ఫుల్ ఇనిషియేటివ్ టై హాస్ టేకెన్ అప్. అండ్ హైదరాబాద్ పీపుల్, హైదరాబాద్ అని అనకూడదు ఇది. తెలంగాణలో యువత అందరికీ కూడా ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే టైర్ 2 సిటీస్‌లో కూడా ప్లేసెస్ లైక్ వరంగల్, ప్లేసెస్ లైక్ మహబూబ్ నగర్, ప్లేసెస్ లైక్ నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి అన్ని ప్లేసెస్‌లో కూడా ఇప్పుడు మనకి కొత్తగా ఒక వేవ్ వస్తుంది. వేవ్ అంటే కొత్త నూతన తరంగం అనమాట. ఆ వేవ్ వస్తుంది కాబట్టి ఎవ్రీవేర్ వి ఆర్ గెట్టింగ్ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ కాబట్టి యువతకి చాలా ప్రాధాన్యతనిస్తూ ఫోకస్‌లో పెట్టుకొని కొత్త వాళ్ళని ఈ ఇకోసిస్టమ్‌లోకి తీసుకొచ్చి వీళ్ళు చేస్తున్నారు. దీంట్లో ప్యానెల్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు. నాలాంటి రిటైర్డ్ పీపుల్, నాలాంటి అంటే ఇప్పుడు నౌ రిటైర్ అయిపోయి మేమంతా మెంటరింగ్ చేస్తున్నాం కదా! అలా మెంటర్స్ వచ్చారు. ఇటు పక్కన కావాల్సిన మెంటీస్ ఉన్నారు. అందరినీ కలుపుతున్నటువంటి ఏకైక వేదిక కాబట్టి ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూజ్‌ఫుల్. థాంక్ యూ. రైట్ సార్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కొత్తగా ఐడియాతో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తుందంటారు ఈ సమ్మిట్ అనేది? This summit actually it gives a very lot of opportunities for the startups, gani individual small scale industries, gani medium scale industries, gani like just commissioner of small scale industries have also come in. So this will give us a networking ఉంటుంది కొంచెం mentorship ఉంటుంది, plus it will also give you opportunity for giving guidance for the young people. Plus these kind of programs will help in encouraging entrepreneurs and mentors, startups, and all these people. It will give a value proposition for them and growth trajectory. If there is a small industry which is not doing well, these kind of programs will help them to expand, especially in Telangana government, which we have good opportunities here since Hyderabad is growing. So it will have a good value in future. ఏం చెప్తారు సార్ ఈ ఈవెంట్ గురించి? కొత్తగా ఇన్నోవేషన్ ఐడియాస్‌తో వచ్చిన వారికి ఈ ప్లాట్‌ఫామ్ ఎలా అందించబోతుందంటారు? నేను రీసెంట్గా టీఐలో జాయిన్ అయ్యాను అండ్ హైదరాబాద్ ఎంటర్ప్రీనర్షిప్ సమిట్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐ హ్యావ్ 22 years of work experience and I've recently started my own company, Akshaya Financial Services. I'm the founder of it, and for a startup like me, this is a better platform to interact with different founders, startups, and నాకు అనిపించింది ఏంటంటే here there are a lot of people who can guide you in the right direction. So that's what I wanted to tell. రైట్ సార్. కొత్తగా వచ్చిన వారికి ఈ ప్లాట్‌ఫామ్ ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఈ సమ్మిట్‌లో ఎంతమందికి లాభం వచ్చే అవకాశం ఉందంటారు? ఎలా ఉంటుంది సమ్మిట్?
ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి ఫర్ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఆంటర్ప్రెన్యూర్ సమ్మిట్ ఈస్ బీయింగ్ హెల్డ్. నా ప్రకారంగా దాదాపు ఒక అబౌట్ 10,000 ఆడ్ మెంబర్స్ విల్ కమ్. న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ వచ్చేసి మేబీ అబౌట్ 5,000-7,000 న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ విల్ లుక్ ఎట్ దిస్ summit and learn lot of things from the successful entrepreneurs. I think it's a great opportunity for everybody to come and learn here అండి. సో మీది పార్ట్ ఏంటి సార్ ఇప్పుడు ఈరోజు సమ్మిట్లో? మీదేం ఐడియాతో వచ్చారు అండ్ మీదేం స్టార్ట్అప్ ఉంది మీరు ఇందులో దేని గురించి చెప్తా ఉన్నారు ఈరోజు? My name is నా పేరు Dr. Raj Narayanammu. I am founder and executive chairman of Zaggle. We are a 5,000 crore market cap company. We is a spend management digital B2B SaaS company. And what we think is that my coming here is basically they are felicitating me because we got the company listed from here from Hyderabad on NSE and BSE, and it's just a function of felicitation here for which I have come. And anything which I can do for our young entrepreneur committee, I would love to do that. Thank you. ఇట్స్ ఈవెంట్ గురించి ఏం చెప్తారు? సో ఈ హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ 2025 ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంటారు ఈవెంట్, దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆ టై టీమ్కు, ఎందుకంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఎంటర్ప్రెనర్స్కు ఇవ్వడము చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు బెంగళూరు కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ మనకంటే మూడంతలు ఫాస్ట్గా వెళ్ళిపోయినారు. కానీ హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే ఇంకా మనము టేక్ ఆఫ్ అవుతున్నాం. అంటే హైదరాబాద్ బెంగళూరు లెవెల్లో ఉండాలంటే ఇలాంటి ఒక సమ్మిట్స్ కావాలి. అక్కడ ఏమంటే వేరే ఎంటర్ప్రెనర్స్, తర్వాత టాప్ 50 స్టార్టప్స్ని ఐడెంటిఫై చేసే చాలా మంచి పని చేశారు. అది యాక్చువల్లీ టాప్ 50 స్టార్టప్స్ ఇప్పుడు మేము కూడా మా కంపెనీ కూడా టాప్ 50 స్టార్టప్స్లో వచ్చింది. ఇప్పుడు నేను వేరే స్టార్టప్స్ కూడా కలుస్తున్నాను ఇక్కడ. వాళ్ళు ఏం టెక్ వాడుతున్నారు, వాళ్ళు ఎట్లా ఫండ్ రైజ్ చేస్తున్నారు, ఎలా స్కేల్ చేస్తున్నారు, ఏమేమి అనుకుంటున్నారు అంటే వాళ్ళ ఐడియాస్ కూడా మాకు వస్తాయి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్టర్స్ మీట్ అవుతున్నాము. సో ఇలాంటి ఒక సమ్మిట్ ఈ హైదరాబాద్ ఒకటే కాకుండా మొత్తం స్టేట్కు దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే చాలా టైర్ 2 సిటీస్లో కూడా చాలామంది ఉంటారు. వరంగల్లో ఉండొచ్చు, చిన్న ప్లేసెస్లో ఉండొచ్చు. వాళ్ళంతా ఇక్కడ రావాలి. వాళ్ళకు కూడా ఐడియాస్ ఉంటాయి, అగ్రికల్చర్లో ఉంటాయి. సో ఫస్ట్ టైం చేస్తున్నాము కాబట్టి కొంచెము ఇప్పుడు టేక్ ఆఫ్ స్టార్ట్ అయింది. ముందు వెళ్తే నేను ఎవ్రీ ఇయర్ వస్తాను పక్కా, ఎందుకంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. రెండేది ఇది ఇంకా స్ప్రెడ్ కావాలి. చిన్న సిటీస్ ఇంకా అందరూ ఇక్కడికి వచ్చి ఈ సమ్మిట్లో పాల్గొనాలి. స్కూల్లో ఉండేవాళ్ళతో పాటు, ఫార్మింగ్లో ఉండేవాళ్ళతో పాటు, చిన్న ఐడియాస్ తీసుకొని చిన్న ఊర్లో ఇవన్నీ ప్లాట్ఫామ్ వాళ్ళకు చాలా మంచి ప్రోగ్రామ్. 2 days చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మాకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ డే ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ. చాలామందిని మీట్ అయినాను ఆల్రెడీ. ఐ నెవర్ మెట్ ఇన్ మై లైఫ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమంటే ఇంతమందిని ఒక దగ్గర తీసుకురావడం ఇలాంటి ప్లాట్ఫామ్కు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఈ విజన్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడము. చాలా మంచి ఈవెంట్. అండ్ ఐ స్ట్రాంగ్లీ ప్రతి ఒక్క ఎంటర్ప్రెనర్ ఎవరెవరు తెలంగాణ ఉన్నారో దయచేసి అందరూ ఈ ఈవెంట్కి రండి. ఇది అందరికీ చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ పీపుల్ దొరుకుతారు. మీరు ఎక్కడెక్కడ వెతికే పని లేదు. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ప్లేస్ దొరుకుతుంది. ఇట్స్ ఏ మస్ట్ అటెండ్ ఈవెంట్. మన అందరూ తెలుగు వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు 100% మస్ట్ అటెండ్ ఈవెంట్. ఈ ఎంటైర్ ఈవెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో, సో కొత్త వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇచ్చే ఉంది. అండ్ ఈవెంట్ ద్వారా ఎంతమందికి లాభం వచ్చేలా ఉంటుంది, ఎలా ఉండబోతుంటారు ఈవెంట్ అంతా కూడా? నా పేరు డాక్టర్ అఖిల అండి. నేను ఒక ఆంటర్ప్రెన్యూర్ని. ఆక్సిడిఎస్ హెల్త్ టెక్నాలజీస్ అనేది మా కంపెనీ. నేను టైలో ఒక అసోసియేట్ మెంబర్గా జాయిన్ అయ్యాను. అలా ఈ ఈవెంట్కి ఇంట్రడ్యూస్ అయ్యాను. నా ఉద్దేశం ప్రకారం ఇలాంటి ఈవెంట్స్ ఇచ్చే అంత నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఇంకొక దగ్గర అంత తొందరగా దొరకదు. అండ్ నెట్వర్కింగ్ అంటే ఎవరో ఒకళ్ళతో నెట్వర్క్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇలాంటి ఈవెంట్స్ ఏమవుతుంది అని అంటే ఆల్ ద హూస్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి ఇంపార్టెంట్ పీపుల్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్లాట్ఫామ్. సో అలా మాకు చాలా గైడెన్స్ వచ్చింది, మాకు కొన్ని ఇంట్రొడక్షన్స్ వచ్చాయి, మా స్టార్టప్ని కొంచెం ప్రోగ్రెస్ చేయడానికి హెల్ప్ వచ్చింది. సో ఆ విధంగా ఈ ఈవెంట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎవరైనా కొత్తగా ఐడియాతో వచ్చేవారు చాలామంది ఉంటారు. అండ్ అలాంటి వారికి ఇది చాలా హెల్ప్ఫుల్గానే కనపడుతుంది సమ్మిట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది. సో కొత్తగా ఐడియాస్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ మీరు ఐడియాస్తో బిల్డ్ అయిన వారికి ఇంకెలా బూస్టింగ్లో ఉండబోతుంటారు ఈ ఈవెంట్ కూడా సార్?
సో ఐడియాస్తో వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక నలుగురిని కలిసాను ఇక్కడ. వాళ్ళు జస్ట్ ఐడియా స్టేజ్లో ఉన్నారు, థింకింగ్ అబౌట్ స్టార్టింగ్ సంథింగ్. సో వాళ్ళకి నేను నా జర్నీ షేర్ చేశాను. మేము ఇనీషియల్గా ఎలా చేసాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, ఎట్లాంటి వాటిని వాళ్ళు బైపాస్ చేయొచ్చు, ఎలా సింప్లిఫై చేయొచ్చు అనేది నేను వాళ్ళని గైడ్ చేయగలిగాను. సిమిలర్లీ మేము ఒక స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళము, మాకు ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, ఒక్క స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మా ప్రోడక్ట్ మార్కెట్లో రెడీగా ఉంది, కానీ దీన్ని ఇంకొంచెం స్కేల్ చేయాలి అని అంటే ఎలా చేయాలి అనేది మాకు కొంచెం డౌట్స్ ఉంటాయి. తర్వాత మాకు దానికి పాత్ క్లియర్ చేసేవాళ్ళు కావాలి, కొన్ని ఫ్రిక్షన్స్ ఉంటాయి మా ఇండస్ట్రీలో. సో అలాంటి వాటికి ఈ ఫోరమ్స్, ఇంట్రొడక్షన్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. సో మేము స్కేల్ అవ్వడానికి, ఇంకొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నితిన్ ఆకుదారి. ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ ద టీ బుక్స్. టీ బుక్స్ అనేది ఫిజికల్ టెక్స్ట్ బుక్స్ని వర్చువల్ టెక్స్ట్ బుక్స్గా కన్వర్ట్ చేసి డిజిటలైజ్డ్ చేసి ఒక యాప్ రూపంలో మనం తీసుకొని వస్తాం. యాప్ పేరు వచ్చేసి టీ బుక్స్. ఇది ఐడియా స్టేజ్లో ఉంది. మనం ఏంటంటే 6th నుంచి మొదలు పెడితే ఇంటర్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మనం తీసుకొని వచ్చి స్టూడెంట్స్కి అనేది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా AI ఇంక్లూడ్గా మనం ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. అండ్ దీంట్లోనే అడ్మిషన్స్ ప్రాసెస్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ప్రాసెస్ కావచ్చు, కోర్సెస్ రిలేటివ్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ డైరెక్ట్ టు కనెక్ట్ ఇన్స్టిట్యూషన్స్. సో కొత్తగా ఎవరైనా న్యూ ఐడియాతో వచ్చిన వాళ్ళకి ఈ సమ్మిట్ ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వబోతా ఉంది? చాలా మంచి ఆప్షన్స్ ఇస్తుంది నేను చూసి. బికాజ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ యాక్చువల్లీ. ఇన్ని స్టార్టప్స్, ఇంత ఆపర్చునిటీ, అండ్ ఆల్సో తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. చాలా ఇన్స్పిరేషనల్. My brother he is a startup founder, but I feel that anybody who wants to have a startup, they should definitely come to some events like this here. సో మీరు ఏంటి మెంటర్షిప్ అంటే మీరేం ఐడియాతో వచ్చారు ఇక్కడ? మీ పార్ట్నర్షిప్ ఏంటి? My brother and I am a director of AI/ML in Access Healthcare. నేను షికాగో నుంచి వచ్చాను. బట్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ దట్ ఇంతమంది ఆంటర్ప్రినర్స్ ఉన్నారు హైదరాబాద్లో, ఇంతమంది ఎంతూజియాజం చూపిస్తున్నారు అనేది. ఫర్ మీ ఇట్ ఈస్ రియలీ వెరీ 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 నైస్ టు సీ. సో మీ ఆలోచనలకి, మీ కెరీర్కి ఈ సమ్మిట్ ఎలాంటి బూస్ట్ ఇవ్వబోతుందంటారు? I think I'm inspired. I can say one thing, a support చూసి నేను అంత, and also TED is, and it's like TIE is global, right? అక్కడ డాలస్లో ఉంది and బాస్టన్లో కూడా ఉంది. and when I heard the speeches, and also జైపూర్లోని జరిగిపోతుంది కదా మళ్ళీ జనవరిలో సమ్మిట్, I was so inspired to go there and listen, because I see Chandrababu Naidu garu joining, and I also see other leaders joining. So truly inspirational. ఏంటి ఈ సమ్మిట్లో మీ స్టార్టప్కి ఎలాంటి బూస్ట్ ఉండబోతా ఉంది? అండ్ మీ స్టార్టప్ పేరేంటి? కొంచెం ఆ డీటెయిల్స్ మాత్రం చెప్పగలరా? Yeah, so we are HESA, and we have already been part of TIE for the last few years. So last year we have won TIE 100, and this year we have won TIE 50. So TIE ecosystem is not new for HESA or a startup ecosystem who is in Hyderabad. So how is this going to be forward is like we are going to have the mentorship programs, we are going to have incubation programs, and also different other events. Like it was just announced that TIE 50 can also be part of TIE Jaipur, which is going to happen this year itself. So other than this, what I would like to highlight is this is more about how a startup can get help from the industry leaders, and also many jury members. There are auditors, there are different policy makers, there are everyone from the industry who can help the startup. It's not just about someone who is established in the industry, but also the other startups come together to help each other, because it's all about the business. Like one business have to cater to the other one or the other way, one is involved in the entire supply chain. So that's how the TIE event or the summits have been helping us. And to explain about HESA is a rural e-commerce platform. So we have been catering to the rural customers through a model called HESATI. So it's more about a phygital model. So we have a digital and also the tech involvement, it's more about phygital model. And so in simple words to say, whatever is the need for a rural customer, that can be catered through HESA, through the involvement of our village agents called HESATI, along with the inclusion of a tech. So that's how we have been catering, and right now we are in 8 states
operating across South and also Central India, and we are expanding further in the North. Now, we have been trying actively to onboard anchor partners. Anchor partners, when I meant to say, is someone who have a distribution channel or the logistic channel and who can further attribute to our business. So it's a simple franchisee kind of a structure. So that's the main intention why I am part of this event today. So I'm looking for someone who can help grow further. So yeah. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్ గుట్ట. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను హైదరాబాద్లో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాను, బహుమతి డిజి యూనిట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము ఆన్లైన్ గిఫ్టింగ్ ప్లాట్ఫామ్. మీరు గిఫ్టింగ్ ఇచ్చిన మనీని మ్యూచువల్ ఫండ్కి రీడైరెక్ట్ చేస్తాము. పిల్లలకి ఇప్పుడు మీరు గిఫ్ట్లు ఇస్తారు కదా, ఆ గిఫ్ట్ మనీ అనేది మ్యూచువల్ ఫండ్కి వెళ్తే అది ఆఫ్టర్ 20-30 ఇయర్స్కి 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 20 to 30 lakhs వస్తాయి అనమాట. వాళ్ళు 21 years అట్లా వచ్చేసరికి ప్లెంటీ ఆఫ్ మనీ వస్తుంది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఈ స్టార్టప్ ఈవెంట్ని చాలా మంచిగా కండక్ట్ చేస్తుంది. యూత్కి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళని కలిసిన నెట్వర్కింగ్ చేసుకున్న వాళ్ళతో, మెంటర్షిప్, అడ్వైజులు, మనకున్న డౌట్లు, క్వశ్చన్లు, బిజినెస్లో ఉండే సమస్యలు, వాటన్నిటి గురించి వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్కి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను యూత్ తరపు నుంచి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.